ఫ్రెండ్స్ ఇక్కడ మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే టోటల్ పర్ హాలో కాంపౌండ్స్ పాసిబుల్ ఫర్ ఈథేన్ ఈజ్ అంటున్నారు. ఈథేన్ అంటే మనకి స్ట్రక్చర్ ఏంటి, CH3 ఈథేన్. పర్ హాలో కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే పర్ హాలో కాంపౌండ్స్ ఆర్ ద కాంపౌండ్స్ which are formed by the maximum possible number of halogen substitution of an alkane by hydrogen atoms. So all hydrogen atoms are substituted by halogen. సో హాలోజన్తో అన్ని హైడ్రోజన్ ఆటమ్స్ సబ్స్టిట్యూటెడ్ అయితే అప్పుడు అటువంటి వాటిని మనం ఏమంటాము, పర్ హాలో కాంపౌండ్స్ అంటాం. సో మనకి CH3లో టోటల్గా 6 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఈ 6 హైడ్రోజన్ ఆటమ్స్ కూడా Xతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ X ఈజ్ ఈక్వల్ టు క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ అవ్వచ్చు. సో మనం క్లోరిన్ తీసుకున్నట్లయితే CCl3. సో టోటల్గా C2Cl6 అనేది మనకి పర్ హాలో కాంపౌండ్ పాసిబుల్ ఫర్ ద ఈథేన్. ఈథేన్కి ఎన్ని అంటే ఓన్లీ వన్ పర్ హాలో కాంపౌండ్ ఈజ్ పాసిబుల్. సో ఏంటి అది అంటే C2Cl6 అని చెప్పొచ్చు, లేదంటే C2X6, X మేబీ ClBrI ఏదైనా అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.